MBBS లేదా MTMS లో సీటు సాధించడమే మీ లక్ష్యమా? 100% అడ్మిషన్ అష్యూరెన్స్ తో మీకు తోడుగా నిలుస్తుంది రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీసెస్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మలబద్ధక సమస్య అండి, కాన్స్టిపేషన్ అసలు అందరూ ఫేస్ చేస్తున్నారు. అసలు పేరులోనే ఉంటుంది మలబద్ధకం అంటే బద్ధకించి మోషన్కి వెళ్ళకపోవడం వల్ల వచ్చే సమస్య మలబద్ధక సమస్య. బద్దకించడం ఎందుకు, వెళ్ళకపోవడం ఎందుకు, రావడం ఎందుకు ఈ సమస్య? కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఒకటి మలబద్ధక సమస్య రావడానికి కారణం మనం పొద్దునే లేకపోవడం వల్ల ఒకటి పెద్ద సమస్య అయితే, తినే ఆహారంలో ఫైబర్స్ ఎక్కువ లేకపోవడం వల్ల అన్నీ ఉండాలండి. మనం తింటున్న ఫుడ్లో అన్నీ ఉండాలి. ఫైబర్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, అన్నీ మిక్స్డ్ అయి ఉండాలి. మనకి ఒక ప్లేట్ మీల్ చూస్తే ఎంత బ్రహ్మాండ కలర్ఫుల్గా అనిపించాలి. మనం తినడానికి మనసు కళ్ళు అంతా ఆనందంగా తీసుకోవాలి పొట్లేకి. అది ఈజీగా డైజెషన్ అవ్వాలి. అదంతా గట్లోకి వెళ్ళి ఎంత న్యూట్రిషన్ కావాలో అంత కన్వర్ట్ అయ్యే న్యూట్రిషన్ మిగతాదంతా చెత్త రూపంలో మోషన్ ద్వారా రావాలి. ఇది ప్రతి ఒక్కరికి జనరల్ ప్రాసెస్. దాన్ని మనం మాడిఫై చేసేసాం. శరీరాన్ని హెల్దీ ప్రాసెస్ అంటే శరీరంలో ప్రతి అవయవం దానికి చేయాల్సిన పని అది చేసేసుకుంటుంది. మనం రకరకాల ఫుడ్లు, రకరకాల అలవాట్లు అన్నట్టు వల్ల బాడీలో ఉన్న అవయవాన్ని రివర్స్గా పనిచేసేటట్టు చేస్తున్నాం మనం. అంతే పేగులు పన్నది తిన్నదాన్ని న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి రిమైనింగ్ అంతా చెత్త రూపంలో బయటకు వచ్చేసేయాలి. ఇది పేగుల పని. ఆ పని చేస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడు మనం హెల్దీ ఫుడ్ తినడం వల్ల మనం అన్హెల్దీ తినేసి రకరకాల అలవాట్లు చేసుకొని అంటే టీ, బిస్కెట్లు, కాఫీలు, పెప్సీలు, కూల్ డ్రింకులు రకరకాలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు పాతకాలంలో ఎక్కడో రేర్ కేసెస్లో కాన్స్టిపేషన్ చూసేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు పాతకాలంలో రాగి సంగటి తినేవాళ్ళు, ఆకుకూరలు బాగా తినేవాళ్ళు, బొబ్బర్ల కర్రీ, ఎన్ని కర్రీస్ అని ప్రోటీన్స్ తినేవాళ్ళు, కాప్స్ తినేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు ఇవేం తెలియదు, అంత జ్ఞానం కూడా లేదు ఫుడ్ గురించి. ఇప్పుడు అంత జ్ఞానం ఉండి కూడా మనం పొరపాట్లు చేస్తున్నాం. పాతకాలంలో ఎవరన్నా ప్రోటీన్ అంటే ఏంటి, కాప్స్ అంటే ఏంటి, ఐరన్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారండి? ఎవరు చెప్పరు. డాక్టర్స్ కూడా ఎక్కడో న్యూట్రిషనిస్టులు ఎక్కడో రేర్గా ఉండేవాళ్ళు కాదేమో నాకు తెలిసి. జనరల్ ఫిజిషియన్స్ ఎక్కడో, కార్డియాలజిస్టులు, ఇంకా రకరకాల డాక్టర్లు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు. రెగ్యులర్గా చూసే ఒక డాక్టరే ఉండేవాళ్ళు. ఆయనకున్న నాలెడ్జ్తో ఆయన ట్రీట్ చేసేవాళ్ళు, వాళ్ళు సెట్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వీధికి రకరకాల డాక్టర్లు, రకరకాల ట్రీట్మెంట్లు, రకరకాల అన్నీ వచ్చాయి. మన జ్ఞానం కూడా ఫుల్గా ఉంది, కానీ సఫర్ అవుతున్నాం మనం. అధిక జ్ఞానం కూడా పాయిజనే అంట నేనైతే. ఓవర్ థింకింగ్ లీడ్స్ టు సో మెనీ కాంప్లికేటెడ్ డిసీజ్ అన్నట్టు ఓవర్ జ్ఞానం కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి శరీరం ఒకటేనండి, వెరీ సింపుల్. సాఫ్ట్గా ట్రీట్ చేస్తే హెల్దీగా ఉంటుంది. అంటే పొద్దున్నే లేచాక ఒక మంచిగా గోరువెచ్చని వాటర్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పుదీనాకులు, చిన్న అల్లం ముక్క లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. గట్ని క్లీన్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు గట్ క్లీన్ లేదనుకోండి, గ్యాసెస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక 250 to 300 ml వాటర్లో 1/2 స్పూన్ జీలకర్ర, పుదీనాకులు 10 ఆకులు, చిన్న అల్లం ముక్క లైట్గా మరిగించి ఫిల్టర్ చేసుకొని తాగండి. అది నాలుక నుంచి యానస్ మోషన్కి వెళ్ళే పాత్ వరకు క్లీన్ చేయడానికి తెలియదు. దాన్ని డీటాక్స్ వాటర్ అంటారు. దాని తర్వాత 1/2 బీట్రూట్, 1/2 క్యారెట్, 1/2 యాపిల్, చిన్న అల్లం ముక్క లేదంటే ఉసిరికాయ ముక్క వేసుకొని జ్యూస్ చేసుకొని పిప్పంతా పిండే జ్యూస్ తాగండి. ఇది కూడా గట్నికి చాలా గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేయడానికి. అసలు బీట్రూట్ అద్భుతం అండి. నేను చెప్తుంటాను, బీట్రూట్ని సలాడ్ లాగా కానీ, బీట్రూట్ ఉడకబెట్టి కర్రీ లాగా చేసుకోవడం కానీ, బీట్రూట్ జ్యూస్ రూపంలో కానీ విత్ కాంబినేషన్ ఆఫ్ క్యారెట్, యాపిల్ తీసుకుంటే చాలా గట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. గట్ హెల్తీగా ఉంటుంది బీట్రూట్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళలో. అది కూడా లిమిట్గా, అది కూడా ఎక్కువగా తీసుకునే. అమితం ఏదైనా విషయమే, మితం కరెక్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వెజిటబుల్స్ అన్నీ వేసుకొని జావ చేసుకోండి. లంచ్కి వచ్చాక ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగా తీసుకొని, రైస్ తక్కువ తీసుకొని, కీరా కట్ చేసుకొని, క్యారెట్ కట్ చేసుకొని, కీరా క్యారెట్తో పాటు రైస్ కొద్దిగా, కర్రీ కొద్దిగా, ఆకుకూర ఫ్రై మొత్తం కలుపుకొని మంచిగా తినండి. ఎంత ఫైబర్, ఎంత కార్బ్స్, ఎంత ప్రోటీన్, ఎంత అన్నీ పోతాయి మనకి. ఒకరోజు బొబ్బర్ల కర్రీ, ఒకరోజు సొరకాయ, రోజు పప్పు అలా వండుకొని అన్నీ ఒక ప్లేట్ మీల్లో. ఎర్లీ డిన్నర్ జొన్న రొట్టె తీసుకోండి. జొన్న రొట్టెలో కూడా సొరకాయని బాగా తురిమేసి, క్యారెట్ని తురిమేసి, కొద్ది జీలకర్ర వామేసి, కొద్ది జొన్నపిండి వేడి నీళ్ళు వేసి బాగా కలిపి దాన్ని చపాతీ చేసుకోండి. అతి బ్రహ్మాండంగా న్యూట్రిషన్ అందుతుంది. మోషన్ కూడా సాఫ్ట్ అవుతుంది. కాన్స్టిపేషన్ని భూతద్దంలో పెట్టి ఇలా చూసామనుకోండి, అది పెద్ద ప్రాబ్లమే. దాన్ని ఎంత ఫ్రీగా వదిలేసి ప్రశాంతమైన ఫుడ్ తిని ప్రశాంతమైన మైండ్ సెట్ ఉంటే అసలు కాన్స్టిపేషన్ అనేది రోగమే కాదు చెప్పాలండి. మనమే చేతులారా తెచ్చుకుంటున్న సమస్య ఇది. 100% అండి. చెప్తున్నాను కదా, మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సెకండ్ బ్రెయిన్ అంటే మన ఆలోచన విధానం కానీ, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అన్నింటినీ కరెక్ట్ చేస్తుంది మన బ్రెయినే. ఫస్ట్ బ్రెయిన్ ఇదైతే, సెకండ్ బ్రెయిన్ గట్. ఈ రెండు బాగుండాలి. ఇవి ఎప్పుడు బాగుంటాయి? మన ప్రక్రియలు కరెక్ట్గా ఉండడం వల్ల. తినడం కరెక్ట్గా, యోగా చేసుకోవడం, ప్రాపర్గా వాటర్ తాగడం, ఓవర్ థింకింగ్ వదిలేయాలి. మోషన్కి వెళ్ళారా వదిలేసేయండి. ఇంకా అవ్వలేదు, ఇంత అవుతుంది, అంత అవుతుంది, నా పొట్ట బ్లోటెడ్గా ఉంది, అదొకటి ఏంటంటే పెద్ద రోగాన్ని క్రియేట్ చేస్తుంది. ప్రశాంతంగా మనుషులతో ఉండనివ్వదు, పని ప్రాపర్గా చేసుకొనివ్వదు, రకరకాల స్ట్రెస్ని గురి చేసేటట్టు చేస్తుంది.
గట్ అంటే ఏంటి, గట్లో మనం మంచి ఫుడ్ ఇస్తే కావాల్సిన న్యూట్రిషన్ ఇచ్చి మిగతాదంతా పోవచ్చడానికి మన పని. అవయవాలు చేస్తున్నాయి, కానీ మన బ్రెయిన్ డబుల్ వర్క్ చేస్తుంది. ఓవర్ థింకింగ్ చేయడం, స్ట్రెస్ తీసుకోవడం, నాకు మోషన్ అవ్వలేదు, నాకు పొట్టంతా గంభీరంగా ఉంది, బయటికి వెళ్తే మోషన్ అవ్వదేమో, మళ్ళీ ఎక్కడన్నా మోషన్ వస్తే మనం వెళ్ళలేమని ఇంట్లోనే ఉండి రకరకాల సమస్యలు. గట్ గురించి ఓవర్ థింక్ చేయకండి. మంచి ఫుడ్ తినండి, మంచిగా నీళ్ళు తాగండి, యోగా చేసుకోండి, డెఫినెట్గా మీకు మోషన్ ప్రాబ్లం పోతుంది. అది ఎంత పెద్ద వయసు వాళ్ళు కానీ చిన్నవాళ్ళు, అన్ని రెమెడీస్ ఫాలో అయ్యి క్లమ్జీ అయిపోయి ఏ రెమెడీ కూడా పని చేయని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అన్నీ చెయ్యొద్దు, ప్రశాంతమైన ఫుడ్ తినడమే ఈరోజు సమస్య. ఇప్పుడు మీకు 3 సంవత్సరాల నుంచి ఇది సమస్య. ఇప్పుడు నేను చెప్పాను మంచి ఫుడ్ తినాలి, ఆకుకూరలు బాగా తినాలి, టైంకి ఫుడ్ తినాలి, జావలు తీసుకోవాలి, నీళ్ళు బాగా తాగాలని చెప్పాను. ఈరోజు చేసిన వెంటనే రేపటికి రిజల్ట్ రావడానికి కష్టం. ఈరోజు అసలే అవని మోషన్ కొద్ది కొద్దిగా అవుతుంది. ఇక ఒక 10 రోజులకు వచ్చాక నీట్గా ఫ్లష్ అయిపోతుంది, నీట్గా సాఫ్గా ఉంటుంది. అంటే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. సమస్య ఎప్పటి నుంచో అన్ని పతులు ఫాలో అయ్యి, హోమియోపతి, న్యాచురోపతి, ఆయుర్వేదపతి, అల్లోపతి, అన్ని పతులు ఫాలో అయ్యి అన్ని రెమెడీస్ ఫాలో అయిపోయి గట్టి ముద్దలాగా రాయల్లాగా అయిపోయినాయి గట్. దాన్ని కరగడానికి, దాన్ని క్లీన్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం, బట్ డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. కానీ మనం ఎప్పుడు ఏది వాడుతున్నామో దాన్ని స్లోగా ఆపేయాలి. అది మంచిది కాదనుకుంటే ఫుడ్ కూడా కరెక్ట్ టైంకి తీసుకొని పాజిటివ్ థింకింగ్ చేసుకోవాలి. మంచిగా పొట్టకు మసాజ్ చేసుకోవాలి, నువ్వుల నూనె తీసుకొని నీట్గా మసాజ్ చేసుకోండి, క్లాక్ వైజ్ ఆంటీకి ఇలా సైడ్కి ఇలాగ మసాజ్ చేసుకోండి. మోషన్ ఏముందండి, ఎందుకు అవ్వదు? మనం తినే ఆహారం కరెక్ట్గా ఉండి బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచిస్తే 100% అవుతుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. గట్ ప్రాబ్లం అనేది ఈజీగా క్యూరబుల్లే. గట్ క్లీన్గా లేకపోతే రకరకాల సిమ్టమ్స్, ముఖం అంతా పింపుల్స్ వచ్చేస్తాయి, బాడీ అంతా స్మెల్ వచ్చేస్తుంది, బ్లోట్ అయిపోతుంది, గ్యాస్ లాగా తన్నేస్తుంది, ఇవన్నీ వస్తాయి. మనం దానికి ఏం సొల్యూషన్స్ చేయాల్సిన అవసరం లేదు. మంచి ఫుడ్ తిని నీళ్ళు బాగా తాగి, జీలకర్ర, పుదీనా, అల్లం వాటర్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పొద్దున పూట, సాయంత్రం పూట తాగడం వల్ల. పొట్ట మసాజ్ చేసుకోండి, ఫైబర్స్ ఎక్కువ తీసుకోండి, కార్బ్స్ తీసుకోండి, అంత కంప్లీట్ మీల్ తీసుకోండి, అన్నీ సెట్ అవుతాయి. సో ఖచ్చితంగా చేయండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.